అమల్లో ఉన్న లోక్సభ ఎన్నికల కోడ్ టీఎస్ కేబినెట్ భేటీకి సిఈసి నో పర్మిషన్. లండన్ చేరుకున్న జగన్, యూకే, స్విట్జర్లాండ్ లో పర్యటించనున్న జగన్. సచివాలయంలో ధరణి కమిటీ సమావేశం. ధరణి డ్రైవ్ లో పరిష్కరించిన అప్లికేషన్లపై చర్చ. తెలంగాణకు కావాల్సింది ధిక్కార స్వరాలు. ప్రజలు రాకేష్ రెడ్డిని ఆదరించాలన్న కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి పాత్ర, డీజీపీకి రఘునందన్ రావు ఫిర్యాదు. విశాఖలో సీఈఓ ముఖేష్ కుమార్ మీనా పర్యటన. ఏయూలో ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ల పరిశీలన. ఆంధ్రప్రదేశ్లో 3 జిల్లాలకు కొత్త ఎస్పీల నియామకం. పల్నాడు కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీ. మహిళల ఉచిత ప్రయాణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మోడీ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం విమర్శలు. కాంగ్రెస్ నేతలే బీజేపీకి ఓటు వేయమన్నారు. దేశంలో మోడీ వేవ్ కనిపిస్తోందన్న మాజీ ఎంపీ వినోద్ కుమార్. హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పు లేదు, పరిశీలన మాత్రమే జరిగిందని క్లారిటీ. తెలంగాణ వెబ్సైట్ ఫలితాలు విడుదల. ఇంజనీరింగ్ లో జ్యోతిరాదిత్యకు ఫస్ట్ ర్యాంక్. నార్సింగి మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ హస్తగతం. పదవి కోల్పోయిన చైర్పర్సన్ రేఖా యాదగిరి. ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో నెగ్గిన అవిశ్వాసం. పదవి కోల్పోయిన చైర్మన్ కుడుముల సత్యనారాయణ. కేజ్రీవాల్ సహాయకుడు విభవ్ అరెస్ట్. స్వాతి మలివాల్ పై దాడి ఘటనలో ట్విస్ట్. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం. నగరమంతటా చల్లబడిన వాతావరణం. కాకతీయ వర్సిటీలో కాంట్రాక్టు ఉద్యోగుల ఆందోళన. జీతాలు ఇవ్వకుండా వీసీ ఆపుతున్నారని నిరసన. జగిత్యాల జిల్లా నరసింహులపల్లెలో రైతుల ధర్నా. ధాన్యం కొనుగోలులో కోత విధించొద్దని డిమాండ్. అనంతపురంలో తొలకరి కోసం ఆశతో ఎదురు చూపులు. తొలకరి పలకరించడంతో వజ్రాల కోసం అన్వేషణ. కాణిపాకానికి పోటెత్తిన భక్తులు. స్వామివారి సర్వదర్శనానికి 3 గంటలు సమయం. రాయ్బెరీలో 2వ రోజు సోనియా గాంధీ పర్యటన. రాహుల్ కు మద్దతుగా ప్రచారం. పోలింగ్ శాతాన్ని 48 గంటల్లో ఎందుకు ఇవ్వరు? ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించిన సుప్రీం. మరో 30 ఏళ్లకు అంగారక గ్రహంపై నగరం. స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మాస్క్ అంచనా. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డ స్లోవేకియా ప్రధాని. హత్యాయత్నాన్ని ఖండించిన ప్రపంచ దేశాలు.